Every day, praise the Lord. Every hour, worship the Lord. Every minute, serve the Lord. Every second, thank the Lord. He is our Creator. He is our salvation. He is our Creator. He is our salvation. Every day, praise the Lord. Every hour, worship the Lord. Every minute, serve the Lord. Every second, thank the Lord. He is He is our healer. He He is is our salvation. Every day, praise the Lord. Every hour, worship the Lord. Every minute, serve the Lord. Every second, thank the Lord. He is our provider. He is our protection. He is our provider. He is our protection. Every day, thank the Lord. Every minute, serve the Lord. Every second, thank the Lord. Very good. Memory words. Basic memory words. జనమా నీవింక మాత్రం కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నేను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. యెషయా 30:19 వేల కొలది వెండి బంగారు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. కీర్తనలు 119:72. Very good. Next. నీవేలగ తల్లి ఎవరు నీక్క Very good. మన్నించకమ్మ వాడు యేసేపు. Very good.
పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎఫెసీ 6:1. నెక్స్ట్ పైకి రండి అందరూ ఎవరు చెప్పాలనుకున్నారో పైకి రండి. దేవుని దృష్టికి నీతిమంతుడు ఎవరు? యోబు. మేము రక్షణ పొందు వరకు నీ కార్యము నా మీద ప్రకాశింప చేయును. కీర్తనలు 80:3. నెక్స్ట్ విశ్వాసుల తండ్రి ఎవరు? విశ్వాసుల తండ్రి అబ్రహాం. చెప్పాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనలు 1. దేవుడు భూమి అసెంబ్లీని శోధించెను. ఆదికాండం 1:1. యెహోవా వెరీ గుడ్. Today the Lord is my supper. I shall not want to make me to lie down and green pastures. He led me beside the still waters. He refreshed my soul. He led me in the paths of righteousness. For His name's sake, I walk through the valley of tender shadow of death. I will fear no evil, for thou art with me. Thy rod and thy staff comfort me. Thou preparest table before me in the presence of my enemies. Thou anointest my head with oil. My cup runneth over. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. Amen. వేల కొలది వెండి బంగారు కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. కీర్తనలు 119:72. వెరీ గుడ్. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేవాడు ఆయనే. కీర్తనలు 145. దేవుని హృదయానుసారుడు ఎవరు? దావీదు. నెక్స్ట్ దేవుడికి బహుప్రియుడోడు దానియేలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. సామెతలు 31:30. వెరీ గుడ్. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. ఫిలిప్పు 3:4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10. అందరూ చేయాలి పిల్లలు. దేవుడి ఇంట్లో నమ్మకైన వారు ఎవరు? మోషే. వెరీ గుడ్.
I love him, I love him, I love him, I love him. Hallelujah. Do you love my Jesus? I love him, I love him, I love him, I love him. Hallelujah. Praise for the God, praise for the Son, praise for the Holy Ghost and God again. Praise for the God, praise for the Son, praise for the Holy Ghost. I'm born again. Do you know my Jesus? I love him, I love him, I love him, I love him. Hallelujah. Praise for the God, praise for the Son, praise for the Holy Ghost. I'm born again. Praise for the God, praise for the Son, praise for the Holy Ghost. I'm born again. Do you love my Jesus? I love him, I love him, I love him, I love him. Hallelujah. వేగముగా వచ్చును, పూలతోడ వచ్చును, చేర నిన్ను పిలుచును. యేసురాజు వచ్చును, వేగముగా వచ్చును, పూలతోడ వచ్చును, చేర నిన్ను పిలుచును. ప్రభు వచ్చు వేళలో నిద్రపోగా ఉండువా, బూరమూగు సమయమున సరిగరాలకించవా. ప్రభు వచ్చు వేళలో నిద్రపోగా ఉండువా, బూరమూగు సమయమున సరిగరాలకించవా. ఎవరు సిద్ధపడుదురో వాళ్ళు దాన్ని లాదురు, ఎవరు ఎదురు చూదురో వాళ్ళు ఎగిరిపోదురు. ఎవరు సిద్ధపడుదురో వాళ్ళు దాన్ని లాదురు, ఎవరు ఎదురు చూదురో వాళ్ళు ఎగిరిపోదురు. వేగముగా వచ్చును, బూరతోడ వచ్చును, చేర నిన్ను పిలుచును. యేసురాజు వచ్చును, వేగముగా వచ్చును, బూరతోడ వచ్చును, చేర నిన్ను పిలుచును. ప్రభు Very good. బాలుడు నాతో వచ్చినప్పుడు వారికి నేర్పుకో. బాలుడు నడవలసిన మార్గమును వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అను వాక్యమును ఆధారం చేసుకుని తిమోతి స్క్రిప్టును చూద్దాం. లోయి అబ్బా అబ్బా దేవా నన్ను రక్షించినావు, దేవా నన్ను రక్షించావు, వందనాలు. నా విశ్వాసం ఇప్పుడు వరకు కాపాడుతూ వచ్చావు, వందనాలు. దేవా నాలోనే విశ్వాసం కాకుండా నా పిల్లలకు కూడా విశ్వాసం ఉంచాలి. తిమోతి వస్తున్నానవ్వా, కళ్ళద్దాలతానా బైబిల్ చదవాలి. తెస్తున్నానవ్వా. దేవుని యందు మనం భయభక్తి కలిగి ఉండాలి. దేవుని యందు మనం భయభక్తి కలిగి ఉండలేకపోతే నోవాహు జరిగిన కాలంలో దేవుని మాట వినని వారు
జల ప్రవాహంలో కొట్టుకోపోయారు తిమోతి. అందుకే మనం దేవుని ముందు భయభక్తి కలిగి ఉండాలి. అమ్మా, అట్లా జరిగిందా అవ్వా? అవును తిమోతి. అయితే నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటానవ్వా. సరే తిమోతి. అమ్మ ద్వారా నేను రక్షింపబడ్డాను. నా ద్వారా నా కుమారుడు కూడా రక్షింపబడ్డాలని నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా, నా యందు నీ కుమారుడు విశ్వాసం ఉంచులాగున సాయం చేయము. యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తిమోతి బాబు, తిమోతి వస్తున్నానమ్మా, ఇక్కడే ఉన్నానమ్మా. బాబు, మనం అన్యులతో సహవాసం చేయకూడదు, వాటిలాంటి అలవాట్లు నేర్చుకోకూడదు. ఎప్పటికైనా దేవుని బిడ్డల సహవాసమే మనకు చాలా మంచిది. సరేనమ్మా. మందిరానికి వెళ్దాం పద బాబు. సరే, పోదాం పదమ్మా. పెద్దవాడై దేవుని వాక్యం ఎదుగుచుండెను. అబ్బా, నేను ఎంత అదృష్టవంతునో. మా అవ్వ దేవుని యందు విశ్వాసం ఉంచింది, మా అమ్మ దేవుని యందు విశ్వాసం ఉంచింది. నేను కూడా ఈ దేవుని విశ్వాసంలో కొనసాగినట్లు దేవుడు నాకు సహాయం చేయలాగిన నేను ప్రార్థన చేసుకుంటాను. దైవజనుడైన పౌలు దెర్బేను లుస్త్రాను సంచరించుచు లోయ ఇంటిని దర్శిస్తాడు. దేవుడు నన్ను దెర్బేకు లుస్త్రాకు తీసుకొని వచ్చాడు. దేవుని కృప ద్వారా లోయి తన కుమార్తె దేవుని యందు విశ్వాసం ఉంచారు. వాళ్ళు ఎలా ఉన్నారో నేను చూడడానికి వెళ్తున్నా. వందనాలయ్యా. వందనాలమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామయ్యా. తిమోతి ఎలా ఉన్నాడు? మా ప్రార్థన ద్వారా బాగా తిమోతి కూడా విశ్వాసం ఉంచాడయ్యా. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. తిమోతి బాగున్నావా? బాగున్నాను అంకుల్. మీ అమ్మ ద్వారా నేను విన్నాను, నువ్వు విశ్వాసం చాలా బాగా విశ్వాసం ఉంచావంట. నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి యవనస్తులు ఈ సేవలో చాలా అవసరం. సేవ చాలా ఉంది, మనం కలిసి సేవ చేద్దామా? మీతో కలిసి సేవ చేయడం అంకుల్, తప్పకుండా వస్తాను. దేవుని కోసం నేను ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. సరే, పోదాం. ప్రభా, నేను పౌలు అంకుల్తో కలిసి సేవ చేయాలనుకుంటున్నాను. మీరు నాకు ఎట్లయినా సాయం చేయండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తిమోతి సువార్త ప్రకటించుచుండెను. అయ్యలారా, అమ్మలారా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన మీ కొరకు రక్తం కార్చి మన ఊర్లో స్వార్థ అయిపోయింది. కొట్టండి రావిని. అయ్యా దేవుని నమ్మండి అయ్యా, మీరు పరలోకానికి పోతారయ్యా. మా ఊర్లో స్వార్థ చెప్పకూడదు. కొట్టండ్రా. క్రైస్తవుల్ది ఎక్కువ అయిపోయింది. అలాగూ తిమోతి చిన్న వయసులో అవ్వ నేర్పిన భయభక్తులు, తల్లి నేర్పిన మంచి చెడ్డల ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచి మంచి యవన కాలంలో సేవకు సమర్పించుకొని గొప్ప దైవజనుడైన పౌలు గారితో సేవ చేస్తూ ఆఖరికి తన ప్రాణాన్ని సేవకు సమర్పించుకున్నాడు. పాట.
పిల్లలైన వారిని నా యొద్దకు రానియుడని ప్రభు యేసు చెప్పెను. చిన్న పిల్లలైన వారిని నా యొద్దకు రానియుడని ప్రభు యేసు చెప్పెను. బాలుడు నడిచే త్రోవను నేర్పుము, పెద్దవాడైనప్పుడు తొలగిపోడు.
నీతిమంతుల తల మీద ఆశీర్వదించును. సామెతలు 10:6. నీతిమంతులు తలంపులు న్యాయయుక్తములు. సామెతలు 12:5. నీతిమంతుని నోరు జీవపు ఊట. సామెతలు 10:11. నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశించును. సామెతలు 10:21. నీతిమంతుని నాలుక ప్రశస్తమైనది, అది వెండి వంటిది. సామెతలు 10:20. నీతిమంతుడు ఎన్నడను కదలింపబడవెప్పుడు. సామెతలు 10:30. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించెను. యెషయా 15:29. కోసమే యేసు కోసమే నా కాళ్ళు చేతులు దేహమంత యేసు కోసమే నాకీయుమా పరిశుద్ధత నాకీయుమా పాడి మాటమాడేదాన్ పాటలు పాడి నాట్యమాడేదాన్ ఒక్క చెవులు నోరు యేసు కోసమే నా కళ్ళు చేతులు మంతా యేసు కోసమే నా కళ్ళు ముక్కు చెవులు నోరు యేసు కోసమే కాళ్ళు చేతులు దేహమంతా యేసు కోసమే. గర్ల్స్, ప్రైమరీ గర్ల్స్. పొట్టిగా ఉండేవాళ్ళు ముందు.
స్కిట్ సీనియర్ గర్ల్స్ రావాలి. రూత్ స్కిట్ కొరకు త్వరగా రావాలి. సీనియర్ గర్ల్స్ త్వరగా రామ్మా, త్వరగా రండి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. మనుష్యుడి పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లము, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాయిమీయులు. వారు మోయాబు దేశముకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆ ఇద్దరు కుమారులను కలిసి ఉంది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రుతు. ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లుడు, కిలియోను ఇద్దరు కుమారులు చనిపోయింది. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటి లేనిదాయెను. ఏమి నీకు దిగులు లేదా? ఏమి నీకు దిగులు లేదా? ఓహో, ఏం పట్టించుకోవాలో చెప్పు. యజమానులను కోల్పోయిన మనం ఇంతగా చింతాక్రాంతులమై ఉన్నాం. కానీ మన అంత విషయానికి వస్తే ఒకవైపు తన కొడుకును కోల్పోయి మరోవైపు తన ఇద్దరు కుమారుని కోల్పోయి ఆ పెద్ద ప్రాణం ఎంత అగడిగిపోయింది. అవును ఋతు, మనం చాలా పెద్ద తప్పు చేశాం. ఇక ఆమెను ప్రేమించాలి, ఇంకా ఆమెను ఆదరించాలి. అవునక్క, మన అత్తయ్య గారు చెప్పేవారు కదా, మనం బెత్లెహేములో ఉన్నప్పుడు తన దేవుణ్ణి ప్రార్థిస్తూ నిత్యం ఆనందిస్తూ ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా అలా చేద్దాం అక్క. మనకు అది ఎలా కుదురుతుంది? మనకు ఆ పద్ధతులు రావు కదా. మనం ఏదైతే మంచిదని కోరుకుంటామో అది మనం చేయగలుగుతాం అక్క. ఋతు, ఆ మార్గం చాలా కష్టమైంది. ఆ మార్గం వైపు మనం నడవలేము. అదే సరైన మార్గం అక్క. ఇంతకాలం మన కుటుంబీకులు ఆ దేవుణ్ణి వెంబడించకపోవడం వల్ల మనం ఇంతకాలం నష్టపోయాం. ఆమె చూపుచున్న ప్రేమను బట్టి మనం ఆ దేవుణ్ణి వెంబడిస్తే ఆమె ఆనందిస్తుందని నా నమ్మకం. సరే, అలానే. నా కుమార్తెలారా ఓర్పా, రూతు దేవుడు బెత్లెహేమును దర్శించాడట. నేను అక్కడికి తిరిగి వెళ్ళుచున్నాము. మేము మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడి. అత్తయ్య, మేము కూడా మీతో వచ్చేదాం. అత్తయ్య, మరి నేను కూడా నీతో వచ్చేదాన్ని. చనిపోయిన వారి ఎదుటను నా ఎదుటను దయచూపునట్లు యెహోవా మీ ఎదుట దయచూపును గాక. మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడి. నా అత్త, నీవు ఎంత ప్రేమగలదానివి. నేను నిన్ను మరువలేను. చివరిగా నా తల్లిదండ్రుల ఎదుటకు వెళ్ళే ముందు నీకు ఒక ముద్దు పెట్టాలని. అత్త, ఇక సెలవు. రూతు, ఇది ఒక గొప్ప అవకాశం. నీవు కూడా ఆమెను వదిలి నీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపో. ఇదిగో రూతు, నీ తోడి కోడలైన ఓర్పా తన తల్లిదండ్రుల ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయింది. నీవు కూడా నీ తోడి కోడలతో పాటు తిరిగి వెళ్ళుము. వెళ్దాం కదా. నెక్స్ట్ సాంగ్ ఉంది, జూనియర్ సాంగ్. చెవులు ఉన్నాయా? ఇంకా ఉందా?
మీరు గట్టిగా మాట్లాడాలా, దగ్గర పెట్టుకోవాలా మౌత్. నన్ను నయోమి అని పిలువకుడి, నన్ను మారా అనుడి. దేవుడు నన్ను రిక్తురాలిగా మరలా తిరిగి రాజేసెను. మైక్ దగ్గర పెట్టుకోవాలా. నా కుమారి వెళ్ళుము. నా చేను కోయి పనివారులారా, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. నా పనివాడా, చేను వారి కోయి వారి వెనుక పరిగి ఏరుకొనుచున్న ఈ చిన్నది ఎవరు? ఈమె మోయాబు దేశం నుండి ఎవరు రాదు, నయోమిలో కూడా తిరిగి వచ్చిన ఎవరు రాదు. ఆమె నీకు పోయి వారి వెనుక కళ్ళ వద్ద ఎదుర్కొని కూర్చున్నకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె ఉదయం మొదలుకొని ఇది వరకు ఏడుకొనుచుండెను, కొద్దిసేపు మాత్రమే నా ఇంట కూర్చుండెను. ఇక నీవు వెళ్ళుము. మోయాబు దేశం నుండి వచ్చిన రూతు, నీకు ద్రాహం వేసినప్పుడు కుండలోని నీరు త్రాగుము. యవనస్తులు నిన్ను ముట్టకూడదని నేను వారికి ఆజ్ఞాపించి ఉన్నాను. యెహోవా నీకు తోడయుండునుగాక. నీవు నీ అత్తకు చూపిన ప్రేమ నాకు తెలియబడినది. నీవు నీ జనులను నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నీవు ఎరుగని జనుల యొద్దకు వచ్చితివి. యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునుగాక. నీవు ఎవరి పొలంలో పెరిగి ఏరుకొంటివి? నేను బోయజు అనే పొలములో పరిగి ఏరుకొంటినట్లయ్యా. అతడు మనకు సమీప బంధువుడు. ఇదిగో ఈ రాత్రి బోయాజు పొలములో తూర్పు పట్టింపబోచున్నాడు. నీవు అక్కడికి వెళ్ళి దుప్పటి తీసుకో. నీవెవరు? నేను రూతు అను నీ దాసురాలిని. ఋతు, నీవు యోగ్యురాల్వని నా జనులు ఎరుగుదురు. నీవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని వెంబడింపక, యవనస్తులను వెంబడింపక దేవుని బిడ్డనట్టు నమ్మకస్తురాలుగా ఉండివి గనుక నీవు చెప్పినదంతయు నేను నీకు చేసేదను. నీకు అయితే నాకంటే నీకు సమీప బంధువుడు ఒకరున్నారు. అతడు నిన్ను విడిపించినను సరి, లేని ఎడల నేను నీకు బంధువ ధర్మము చేసేదను. ఇక నీవు వెళ్ళుము. ఓయి సహోదరుడా, నీవు ఎలిమెలెకు సమీప బంధువుడవు కదా.
అయితే నయోమి తన భూభాగమును అమ్మివేయుచున్నది, నీవు సంపాదించుకొందువా? అదియుగాక కుమార్తె అయిన రూతును విడిపించి నీవు వివాహం చేసుకోవాలను. వివాహం చేసుకోలేను, నువ్వే యోగుడవు. యూదా బెత్లెహేము జనులారా, నా మాట వినుడి. మన సహోదరి అయిన నయోమి ఆమె కుమార్తెను నేను వివాహం చేసుకుని విడిపింపబోచున్నాను. దానికి మీరందరూ సాక్షులు. ప్రైజ్ ది లార్డ్. ఆడిస్తారులే మన దగ్గర ఉండాలి, మళ్ళీ కష్టము దొరకదు. చెప్పాను ప్రేమ గల రూతు కొనెను, ప్రేమలో ఉన్న ఫెయిత్ దేవుడు మెచ్చుకొనెను. ప్రేమ గల రూతు నయోమిని హత్తుకొనెను, ఆమెలో ఉన్న ఫెయిత్ దేవుడు మెచ్చుకొనెను.
మీరు మైకులో పాడాలంట దాంట్లో యూట్యూబ్లో రావట్లేదు. యూట్యూబ్లో రావట్లేదు. यीशु है मेरे दिल में यीशु है हम का राजा है मेरे दिल में यीशु है राजा हम का राजा है मेरे दिल में यीशु है यीशु है मेरे दिल में यीशु है यीशु है मेरे दिल में यीशु है महिमा चारू हो बाइबल पुस्तक की तरह उसके आस्था करने के लिए महिमा चारू हो बाइबल पुस्तक की तरह आस्था करने के लिए व्यक्तियों को माफ करने के लिए व्यक्तियों को माफ करने के लिए यीशु है मेरे दिल में यीशु है हम का राजा है मेरे दिल में यीशु है राजा हम का राजा है मेरे दिल में यीशु है मेरे दिल में यीशु है मेरे दिल में यीशु है Senior boys. Have you been? పాడండి ధైర్యంగా పాడండి. Have you been to? Jesus, for the cleansing power, are you washed in the blood of the Lamb? Are you fully trusting in His grace this hour? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless? Are they white as snow? Are you washed in the blood of the Lamb? Are you walking daily by the Savior's side? Are you washed in the blood of the Lamb? Do you rest each moment in the crucified? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless? Are they white as snow? Are you washed in the blood of the Lamb? When the bridegroom cometh, will your robes be white, pure and white in the blood of the Lamb? Will your soul be ready for the mansion's bride, and be washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless? Are they white as snow? Are you washed in the blood of the Lamb? Lay aside the garments that are stained with sin, and be washed in the blood of the Lamb. There's a fountain flowing for the soul unclean, and be washed in the blood of the Lamb. Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless? Are they
white as snow. Are you washed in the blood of the Lamb? ఇప్పుడు స్క్రిప్ట్ ప్రైమరీ పిల్లలు రావాలమ్మా, ప్రైమరీ పిల్లలు రావాలా? ఆడేవాళ్ళు మైక్ దగ్గర నిలబడాలి. ఆడేవాళ్ళు మైక్ దగ్గర నిలబడాలి. మైక్ దగ్గర ముందుకెళ్ళు. Jesus feet have trod. We will scoom the low way and will choose the highway, for it is the Christ way that will lead to God. There's a way to go, there's a way to grow. Jesus is the way, the truth, the life we know. Won't you come along? Won't you be made strong? And God's love shall guide us as we walk along, growing in His knowledge, growing strong in service, growing deep in love and knowing the truth. Only Christ can help us reach the goal we've chosen, and in just and trials keep us strong and true. There's a way to go, there's a way to grow. Jesus is the way, the truth, the life we know. Won't you come along? Won't you be made strong? And God's love shall guide us as we walk along. త్వరగా ఆడపిల్లలు ప్రైమరీ గర్ల్స్ త్వరగా రావాలా? దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు, అయిపోతుంది. నెక్స్ట్ ఒకటి రెండు అంతే. ఎవరు వెళ్ళిపోవద్దు, ఇళ్ళకు అయిపోవచ్చు. జీవగ్రంథంలో పేరు జీవ గ్రంథంలో నీ పేరున్నదా? వందనాలయ్యా. వందనాలయ్యా. పరలోక తండ్రి, మాకు ఈ దినాన్ని ఇచ్చిన వందనాలు. వాడల ద్వారా వాక్యం ద్వారా మీరే మాట్లాడండి. ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పాటల పుస్తకంలో నుండి 70వ పాట పాడుతున్నాం. దేవుని
యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దీని ప్రకారం మనమందరం ఆయన ద్వారా నీటి ద్వారా జన్మించాలి. అప్పుడే మన పేర్లు జీవగ్రంథం నుంచి రాయబడుతుంది. మనం కూడా పరలోకానికి వెళ్తాం. సరేనా? సరేనయ్యా. ఇప్పుడు మనం 5 విషయాలు బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకుందాం. మొదటిగా మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. దీని ప్రకారం ధనాన్ని ప్రేమించువారు పరలోకానికి వెళ్ళరు. సరేనా? రెండవదిగా సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. దీని ప్రకారం అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, వీటిని ప్రేమించకూడదు. సరేనా? మూడవదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. దీని ప్రకారం అద్భుతాలు, స్వస్థతల కొరకు మాత్రం మందిరానికి రాకూడదు. సరేనా? నాలుగవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. దీని ప్రకారం అందరూ తమ స్వంత కార్యాలనే చేస్తున్నారు. అలా చేయకూడదు. సరేనా? ఐదవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. దీని ప్రకారం ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. సరేనా? సరేనమ్మా. ఇలా ఎంతమంది ఉంటారు? ప్రకటనలు వినండి. కొత్త సంవత్సరం వస్తుంది. చర్చికి పెయింట్ వేయాలి, చర్చిని శుభ్రం చేయాలి, ప్రార్థన చేయండి. ఏంటమ్మా అది? సరేనమ్మా, కానీ మన పేర్లు జీవగ్రంథంలో ఉంటకు సిద్ధపడండి. ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి, మా అందరి పేర్లు జీవగ్రంథంలో ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచండి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నా శారీ ఏంటి, నా స్టైలే వేరక్క. నేను విజయవాడలో చందన బ్రదర్స్లో కొన్నానక్క. అక్కయ్యలు ఎందుకు ఇలా ముస్లిం ముచ్చట్లు పెడుతున్నారు? ఇప్పుడే వాక్యం చెప్పారు కదా పాస్టర్ గారు, దాని గురించి మాట్లాడండి. ఎన్నో విషయాలు చెప్పారు కదక్క. క్రొత్త జన్మ ద్వారానే జీవగ్రంథంలో పేరని, పరలోక రాజ్యమని, ధనాన్ని ప్రేమించకూడదు, అందం మోసకరని, మేము విన్నాం లెక్క వాక్యం అంతా. అయినా పాస్టర్ గారు కొత్త జన్మ, జీవగ్రంథం ఏంటంటో కొత్త విషయాలు చెప్తున్నారక్క. ధనాన్ని ప్రేమించకూడదని కూడా చెప్తున్నారక్క. ధనం లేకుండా ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతాం అక్క? అన్నిటికీ మూలం డబ్బే కదక్క. డబ్బు లేకుండా ఈ ప్రపంచంలో ఏ పని చేయలేమక్క. అంతేందుకు ఈ చర్చి స్థలం కొన్నది ఎవరు అనుకుంటున్నావు? ఈ చర్చి కట్టించింది ఎవరు అనుకుంటున్నావు? ఈ చర్చికున్న ఫ్యాన్లు పెట్టించింది ఎవరు అనుకుంటున్నావు అక్క? ఇంత డబ్బు ఖర్చు పెట్టింది ఎవరు అనుకుంటున్నావు అక్క?
మేమేనక్క మేమే. అందుకే చర్చి గేట్ పైన నా పేరు ఉంటుంది, కావాలంటే వెళ్ళి చూడు. నేను నా డబ్బుతో గొప్ప గొప్ప పనులు చేశాను. జీవగ్రంథంలో పేరు దేవుడెరుగును కానీ ప్రపంచమంతటిలో నా పేరైతే ఉందక్క. అయినా చర్చ్ కట్టి పాస్టర్ గారికి కారు కొని క్రిస్మస్ కానుకగా 10 లక్షలు ఇచ్చిన నాకు కాక ఎవరికో పళ్ళకు. అందాలతో చందాలతో రంగులతో మెరుపులతో తలుపులతో ఎంతో ఆకర్షణీయంగా ఉట్టిపడుతుంది. అందుకే నా స్టైల్తో నా అందంతో 2012 మిస్టర్ కాంపిటీషన్లో నేనే ఫస్ట్ నిలబడ్డాను. ఈరోజు ప్రపంచం అన్ని దేశాల్లో నేనే నెంబర్ 1. నేను వాడే లిప్స్టిక్ ఎంతో తెలుసా, నేను వాడే లిప్స్టిక్ ఎంతో తెలుసా, వీటికే నాకు వారానికి ₹1,00,000 అవుతుంది. నేను వాడే శారీ వరల్డ్స్ నెంబర్ 1 మోడల్ శారీ. ఇవన్నీ పక్కన పెట్టి అందం మోసకరం అంటారు, కొత్త జన్మ అంటారు, జీవగ్రంథంలో పేరు అంటారు. నాకేం అర్థమే కావడం లేదు. ఈ రోజులలో కూడా ఇలాంటి వారు ఉంటారా అనిపిస్తుంది. అయినా దేవదూతాంతం కలిగిన దాన్ని నేను, నాకు కాక ఇంకెవరికక్క పరలోకం. అవునవునక్క, ఈ ప్రపంచంలో మనమంతా చాలా బిజీ కదక్క. మీ అందరికన్నా నేనైతే చాలా బిజీ. నాకున్న ఉద్యోగం ఎంతో బాధ్యత కలిగేది. అలాంటిది పాస్టర్ గారు కొత్త జన్మ జీవగ్రంథంలో పేరు అని ఏంటేంటో చెప్తూ ఉంటారు. నా గురించి నా ఉద్యోగం గురించి ఆలోచించడానికే టైం లేదు. సరే అక్క, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. బాయ్ అక్క. బాయ్ అక్క. అవునవునక్క, ఏదో పాస్టర్ గారు కొత్త జన్మ జీవగ్రంథం అంటున్నారు. ఇవన్నీ నాకు అవసరం లేదు. నా యేసయ్య నన్ను నా కుటుంబాన్ని గొప్పపరిస్తే చాలు, నన్ను గొప్పదానిగా చేస్తే చాలక్క. నాకు తెలిసి ఆ పరలోకం ఉంటుందక్క. అయ్యో తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. పాస్టర్ గారు చెప్పింది మీరు విన్నారు కదా. ఆయన చెప్పిన మాటలని బైబిల్లో ఉన్నవే కదా, వేరేవి కాదు కదా. అయినా వాక్యం వినేటప్పుడు శ్రద్ధతో వినాలి, ఆసక్తితో అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు దేవుడు మనం వింటాడు. ఎందుకంటే దేవుడు మన కొరకు వాణ్ణి ఏర్పరిచి ఉన్నాడు. అయినా పాస్టర్ గారు చెప్పింది మీకు అర్థమైంది. ప్రతి మనిషి నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ మన పేర్లు జీవగ్రంథంలో ఉండాలి. కానీ ఆ మంచితనాన్ని నేను చెప్తా. అందానికి ప్రాముఖ్యమైనది నా ఉద్యోగం, నా కుటుంబం అంటూ సొంత కార్యాలు చూసుకోకుండా అద్భుతాలు స్వస్థతలు అని మాత్రమే కాకుండా దేవుని ఆరాధిస్తూ ఆయన కొరకు జీవిస్తే ఆ పరలోక రాజ్యంలో మన పేర్లు ఉంటాయి. అలా కాకుండా ఉంటే ఆ పరలోక రాజ్యంకి వెళ్ళలేం. సరే, రేపు మందిరం శుభ్రం చేయడానికి అందరూ రావాలి. మీ ఇంటికి వచ్చి పిలుస్తాం. సరే రా జర్ష, వెళ్దాం. జరుగు జరుగు జరుగు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఎక్కడికి వెళ్తున్నారక్క? చర్చికి వెళ్తున్నానక్క. నేను కూడా అక్కడికే వెళ్తున్నానక్క. మనం అక్కయ్యలను తీసుకొని వెళ్దాం. సరేనక్క. మనం కృతిక అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అక్క. సరేనక్క. కృతిక కృతిక ఎవరు? బైబిల్ తీసుకోసారి. బైబిల్ తీసుకోండి. ఎవరు? ఓ అక్క, మీరా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఏంటక్క ఇలా వచ్చారు? పాస్టర్ గారు చెప్పారు కదక్క మందిరం శుభ్రం చేయాలని, మీరు వస్తారని పిలుద్దామని వచ్చామక్క. అయ్యో సారీ అక్క, నేను ఈరోజు రాలేను. నేను నా డబ్బు వడ్డీకి ఇచ్చాను, తీసుకురావడానికి వెళ్ళాలి. కొంత డబ్బు బ్యాంక్లో దాయడానికి వెళ్ళాలి, కొంత డబ్బు షేర్స్లో పెట్టాలి, లావాదేవీలను చూసుకోవడానికి వెళ్ళాలక్క. కాబట్టి నేను రాలేను. ఇంకేమైనా తక్కువ అయితే ఆ 10 లక్షలు కాక ఇంకా ఇస్తానక్క. అవేవి వద్దక్క, వందనాలు. సరేనక్క, వందనాలు. ప్రిన్సీ కదా, మనం ప్రిన్సీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అక్క. సరే అక్క. ప్రిన్సీ ప్రిన్సీ
ఎవరు? ఓ అక్క మీరు. ఎవరు? ఓ అక్క మీరా? వందనాలక్క. వందనాలక్క. ఏంటక్క ఇలా వచ్చారు? పాస్టర్ గారు చెప్పారు కదక్క మందిరం శుభ్రం చేయాలని. మీరు ఈరోజే స్టార్ట్ చేశారా అక్క? అవునక్క. నేను ఏదో అద్భుతాలు సదులు అంటే వచ్చానే కానీ ఇవన్నీ నా వల్ల కాదక్క. పండుగలు ఉన్నాయక్క, నాకు చాలా పనులు ఉన్నాయక్క. సారీ అక్క, మీరే వెళ్ళండి. వందనాలక్క. మనం ఇప్పుడు ప్రశస్త వాళ్ళ ఇంటికి వెళ్దాం అక్క. సరే అక్క. ప్రశస్త ప్రశస్త. ఎవరు? ఓ అక్క మీరా? ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ఏంటక్క ఇలా వచ్చారు? పాస్టర్ గారు చెప్పారు కదా మందిరం శుభ్రం చేయాలని. అయ్యో ఈరోజే స్టార్ట్ చేశారా అక్క? అయ్యో ఈరోజే స్టార్ట్ చేశారా అక్క? అవునక్క. నేను రాలేనక్క, నాకు అందాల పోటీ ఉంది. అంతేకాదు టీవీ షో కూడా ఉంది. నా అభిమానులు నా కోసం వేచి ఉన్నారు. నేను వెళ్ళాలక్క. ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలంటే నాకు అడగండి అక్క. అవేవి వద్దక్క. వందనాలు. వందనాలు. మనం గోల్డీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అక్క. సరే అక్క. గోల్డీ గోల్డీ. ఎవరు? ఓ అక్క మీరా? ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ఏంటక్క ఇలా వచ్చారు? ఏంటక్క ఇలా వచ్చారు? పాస్టర్ గారు చెప్పారు కదక్క మందిరం శుభ్రం చేయాలని. అయ్యో సారీ అక్క, నేను ఇవాళ రాలేను. సాధారణంగా సండే చర్చికి రావడానికే కుదరదు, ఇంకా వేరే కార్యక్రమాలకైతే అస్సలు కుదరదు. అంత బిజీగా ఉంటాను నేను. ఈరోజు బిజినెస్ టెండర్ వేసే పని కూడా ఉంది. ఇప్పటికే 3 రోజులు అయ్యింది. ఆఫీస్కి లేట్గా వెళ్తున్నాను. మీరు తప్పుకుంటే నేను వెళ్తాను. సరేనక్క. వందనాలు. వందనాలక్క. పదక్క మనమే శుభ్రం చేద్దాం. సరే అక్క. వందనాలయ్యా. మీరే వచ్చారు, వేరే వాళ్ళు రాలేదా? వాళ్ళందరూ చాలా బిజీ అంటాయి గారు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం, మీ ఫలం పరలోకమందు ఉంటుంది. ఫస్ట్ పాస్టర్. ఎవరయ్యా మీరు? ఆగయ్యా ఆగు. ఎవరయ్యా మీరు? నేను దేవుని పరిశుద్ధ దూతని. మీరెవరు? ఎక్కడికి వెళ్తున్నారు? నా దేవుడు నా కోసం కట్టించిన పరలోకానికి వెళ్తున్నాను. సరే, మీరెవరైనా కానీ ఈ జీవగ్రంథంలో పేరున్న వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. మీ పేరేంటయ్యా? ఎబినేజర్. పూర్తి పేరు చెప్పండి అయ్యా. ఎబినేజర్ జాషువా. ఎబినేజర్ జాషువా. మీ పేరు ఉందయ్యా. నువ్వు దేవుని పరంగా చాలా నమ్మకంగా జీవించావు. నీ కొరకై స్థిరపరిచిన ఈ కిరీటం ధరించుకో. ఈ పరలోక రాజ్యం స్వాతంత్రించుకో. ఆగమ్మా ఆగు. ఎవరయ్యా మీరు? నేను దేవుని పరిశుద్ధ దూతని. మీరెవరు? ఎక్కడికి వెళ్తున్నారు? నేను నా దేవుడు నా కొరకు కట్టించిన నా పరలోక రాజ్యానికి వెళ్తున్నాను. సరే, మీరెవరైనా కానీ ఈ జీవగ్రంథంలో పేరున్న వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. మీ పేరేంటమ్మా?
జీ కృతిక. జీ కృతిక. మీ పేరు లేదమ్మా. మీ పూర్తి పేరు? గంధం కృతిక, డాటర్ ఆఫ్ గంధం పీటర్. మీ పేరు లేదమ్మా. ఏంటి నా పేరు లేదా? గుంటకల్ రాజు వీధిలో చర్చి కట్టించింది నేను, పాస్టర్ గారికి కార్ కొనిచ్చింది నేను, చర్చిలో ఫ్యాన్ లేపించింది నేను, స్కూల్ కట్టించా, అనాథాశ్రమం కట్టించా, దశంభాగం ఇచ్చా. నా పేరు లేకపోవడం ఏంటయ్యా? సరిగా చూడయ్యా, సరిగా చూడు. నిజమేనమ్మా, నువ్వు చెప్పేవన్నీ నిజాలే. నువ్వు దేవుడి కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించావు. అందుకే నీ కొరకై కేటాయించిన స్థలం ఇక్కడ లేదు. నీ కొరకై కేటాయించిన స్థలం మరొకటి ఉంది, అదిగో అది. నీవు కూడా ఇక్కడికి రావాల్సిన వాడివే. అయ్యో, ధనాన్ని ప్రేమించేంత పొరపాటు చేశానే. హల్లెలూయా పాడేదా. ఆగమ్మా ఆగు. ఎవరయ్యా మీరు? నేను దేవుని పరిశుద్ధ దూతని. నువ్వెవరమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా దేవుడు నాకు కట్టించిన నా పరలోకానికి వెళ్తున్నాను. సరే, మీరెవరైనా కానీ ఈ జీవ గ్రంథంలో పేరున్న వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. చూడయ్యా, నా పేరుంటది. మీ పేరేంటమ్మా? జెరుషా. పూర్తి పేరు? ఎనివేరా జెరుషా, డాటర్ ఆఫ్ చిన్న ఐజాక్. మీ పేరు ఉందమ్మా. నువ్వు దేవుని పరంగా చాలా నమ్మకంగా జీవించావు. దేవుడు అప్పగించిన పనులన్నీ చాలా నమ్మకంగా చేశావు. నీ కొరకై కేటాయించిన ఈ కిరీటం ధరించుకో. నీ పరలోక రాజ్యం స్వాతంత్రించుకో. హల్లెలూయా. సియోనుపుర్. ఎవరయ్యా మీరు? నేను దేవుని పరిశుద్ధ దూతని. నువ్వెవరు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా దేవుడు నా కొరకు కట్టించిన పరలోకానికి వెళ్తున్నాను. సరే, ఈ జీవ గ్రంథంలో పేరున్న వారు మాత్రమే పరలోకంలో చూడయ్యా, నా పేరుంటుంది. నీ పేరేంటమ్మా? ప్రశస్త. పూర్తి పేరు చెప్పమ్మా. పి ప్రశస్త, డాటర్ ఆఫ్ రాజశేఖర్. నీ పేరు లేదమ్మా. ఏంటి నా పేరు లేదా? ఇంత అందాన్ని ఇచ్చిన దేవుడు నాకు పరలోకం ఇయ్యలేదా? చూడు, సరిగ్గా చూడయ్యా, నా పేరు ఉంటుంది. దేవుడు నీకు అందాన్ని ఇచ్చిన మాట నిజమేనమ్మా, కానీ అందాన్ని గురించి ఆలోచించావు. కానీ దేవుడిచ్చిన అందం గురించి నువ్వు ఆలోచించావు, కానీ నీవు దేవుని గురించి ఆలోచించలేకపోయావు. అందం గురించి కేటాయించిన శ్రద్ధ నీ జీవిత మార్పు కొరకు ఆలోచించలేదు. ముఖ్యంగా నీ జీవితంలో మారు మనసు, బాప్తీసం ఏమీ లేదమ్మా. కనుక నీ కొరకై ఇక్కడ స్థానం లేదు. నీ కొరకై కేటాయించిన స్థానం మరొకటి ఉంది, అదిగో అది. ఇక్కడికి రావాల్సిన వాడివే. అందాన్ని ప్రేమించి ఎంత మోసపోయానే. కొంత సమయం. ఎవరయ్యా నువ్వు? నేను దేవుని పరిశుద్ధ దూతని. నువ్వెవరమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా దేవుడు నా కోసం కట్టించిన నా పరలోక రాజ్యానికి వెళ్తున్నాను. సరే, మీరెవరైనా కానీ ఈ జీవ గ్రంథంలో పేరున్న వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. మీ పేరేంటమ్మా? మహాకృప. పూర్తి పేరేంటమ్మా? మహాకృప అమూల్య. నీ పేరు లేదమ్మా. ఏంటి నా పేరు లేకపోవడమ్మా? నేను ఎప్పుడు బిజీగా ఉంటూనే 1 గంట సండే చర్చికి వచ్చాను. నా పేరు లేకపోవడం ఏంటి? నువ్వు గంట సేపు మందిరానికి వచ్చింది నిజమేనమ్మా, కానీ ఆ గంట సేపు కూడా నువ్వు నీ కుటుంబం, ఉద్యోగం అంటూ నీ కాలమంతా వృధా చేసుకున్నావు. గనుక నీ కొరకై కేటాయించిన స్థానం ఇక్కడ లేదు. నీ కొరకై కేటాయించిన స్థానం మరొకటి ఉంది, అదిగో అది. అయ్యో, సొంత ప్రభువా నీవే. ఎవరయ్యా మీరు? నేను దేవుని పరిశుద్ధ దూతని. నువ్వెవరమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా దేవుడు నా కోసం కట్టించిన పరలోకానికి వెళ్తున్నాను. సరే, మీరెవరైనా ఈ జీవ గ్రంథంలో పేరున్న వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. మీ పేరేంటమ్మా? హనన్య. పూర్తి పేరేంటమ్మా? పరదేశి హనన్య, డాటర్ ఆఫ్ రాజశేఖర్. మీ పేరు లేదమ్మా. ఏంటి నా పేరు లేదా? ఎంతో మందికి అనారోగ్యంతో ఉంటే నేను ప్రార్థిస్తే నా పేరు లేదా? నువ్వు పరలోకంలో ప్రవేశించడానికి నీ పేరు లేదమ్మా. ఎందుకంటే నువ్వు మందిరానికి వచ్చి ఎక్కువ సెల్ ఫోన్తో నీ కాలం అంతా వృధా చేసావు. గనుక నీ కొరకు ఇక్కడ స్థానం లేదు. నీ కొరకై కేటాయించిన స్థానం మరి ఒకటి ఉంది, అదిగో అది. నీవు కూడా ఇక్కడికి రావాల్సిన. అయ్యో
అయ్యో, అద్భుతాలు స్వతతలు నమ్ముకొని ఇంత తప్పు చేశానే. హల్లెలూయా, స్తుతి మహిమ. ఎవరయ్యా మీరు? నేను దేవుని పరిశుద్ధ దూతని. నువ్వెవరమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా దేవుడు నా కొరకు కట్టించిన పరలోకానికి వెళ్తున్నా. సరే, మీరెవరైనా కానీ ఈ జీవ గ్రంథంలో పేరున్న వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. నీ పేరేంటమ్మా? సత్యప్రియ. పూర్తి పేరేంటమ్మా? జి సత్యప్రియ, డాటర్ ఆఫ్ మురళీ సమీర్. నీ పేరు ఉందమ్మా. నువ్వు దేవుని పరంగా చాలా నమ్మకంగా జీవించావు. దేవుడు చెప్పే మాటలన్నీ చేశావు. చర్చిలో చాలా బాగా పనిచేశావు. కనుక నీ కొరకై ఈ కిరీటం ధరించు. నీ కొరకై కేటాయించిన పరలోకం స్వాతంత్రించుకో అమ్మా. యేసయ్య రాజ్యము బంగారు రాజ్యము, రత్నాల రాజ్యము, శాశ్వత రాజ్యము. యేసయ్య రాజ్యము బంగారు రాజ్యము, రత్నాల రాజ్యము, శాశ్వత రాజ్యము. నాకొక ఇల్లు, నీకొక ఇల్లు కట్టుచున్నాడు నా యేసు రాజు. జీవ గ్రంథములో పేరున్న వారే ప్రవేశించెదరు దైవ రాజ్యములో. జీవ గ్రంథములో పేరున్న వారే ప్రవేశించెదరు దైవ రాజ్యములో. యేసయ్య రాజ్యము బంగారు రాజ్యము, రత్నాల రాజ్యము, శాశ్వత రాజ్యము. యేసయ్య రాజ్యము బంగారు రాజ్యము, రత్నాల రాజ్యము, శాశ్వత రాజ్యము.
వెరీ గుడ్. రెండున్నర అయింది, మన టీచర్లు త్వరగా ముగించాలి. 2:30 టైం. సీనియర్ బాయ్స్ సిల్వర్ మందిరానికి రారు, సండే స్కూల్కి రారు. త్వరగా రావాలి బాయ్స్. పిలాతు జనసమూహం సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువపైన అప్పగించారు. అంతట సైనికులు ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి వందనం చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళూరి ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయనను సిలువ మోయుటకు తీసుకొని పోయిరి. కొరడాలతో కొట్టుతూ సిలువ మోయుటకు తీసుకొని పోయిరి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మగ్దలేనే మరియు మరికొందరు స్త్రీలను అక్కడ నిలుచుండి ఏడ్చుచుండిరి. తండ్రి, మీరేం చేయుచున్నారు? నేను అందరినీ రక్షించను. గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. నేను అందరినీ రక్షించను. దేవా వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఏలియా వస్తాడేమో. నిజంగా వస్తాడా? ఇతన్ని రక్షిస్తాడా? అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. సమాప్తమాయ. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. వెరీ గుడ్. లాస్ట్ ఏదైనా త్వరగానే స్క్రిప్ట్ చేయండి, పాటలు ధ్యానం చేయండి. 2:30.
యవనస్తులందరూ సర్వింగ్ దగ్గరికి వెళ్ళండి. బాయ్స్ అంతా, యవనస్తులు బాయ్స్ అందరూ సర్వింగ్ దగ్గరికి వెళ్ళాలి. యవనస్తులందరూ వెళ్ళండి, వాళ్ళైనా వెళ్ళండి. ఏం ప్రాబ్లం లేదు. మన టీచర్స్ ముందుకి సంవత్సరం అంతా త్వరగా యవనస్తులంతా మన సర్వింగ్ దగ్గరికి వెళ్ళండి. ఆడపిల్లలందరూ ఆంటీ వాళ్ళ పాట అయిపోతానే చేపలు పెట్టి వరుసగా పెట్టాలి. ముందుకు రావాలి. ముందుకు రండి అమ్మా, ముందుకు రండి. పాటల్లో చెప్పండి, మ్యూజిక్ వేస్తుంది. సిస్టర్సే లోపల సిస్టర్సే మారవంటి
చాలా సంతోషం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అయిపోయిన వెంటనే యవ్వనస్తులు అక్కడికి టేబుల్స్ కావాలి. మీ కూర్చున్న యవ్వనస్తులు చాపలు చుట్టాలి. వెంటనే మీరు భోజనానికి కూర్చోవాలి. ప్రేంగుల తండ్రి, నమ్మకమైన దేవ, సండే స్కూల్ టీచర్లను బట్టి నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, ఎంతో ప్రయాసపడి పిల్లలకు చక్కని పాటలు, నాయన స్కిట్ ఇవన్నీ కూడా నేర్పించారు. దేవా, వారి బహుమానం దయచేయి. పిల్లలు కూడా చక్కగా నాయన యాక్ట్ చేశారు, పాటలు పాడారు. పిల్లల్ని దీవించు. సంఘం అంతా కూడా సంతోషించారు. నీకు స్తోత్రాలు. ఇప్పుడు భోజనానికి వెళ్తుండగా తోడుగా ఉండమని, సంవత్సరం వెంబడి సంవత్సరం నాయన ఈ సండే స్కూల్ ర్యాలీని దీవించమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడై కాపాడునుగాక. బోలియే కుప్రమని సికే. హల్లెలూయా. లేయాలి, అందరు లేయాలి, త్వరగా లేయాలి.